అందరికీ నమస్కారం। ఈరోజు చేవెళ్ళ పార్లమెంటు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఈ యొక్క బహిరంగ సభకు విచ్చేసినటువంటి 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా। కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ఏవైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీల అమల్లో భాగంగా మన ప్రియతమ నేత రేవంత్ అన్న గారు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించిండు। అదేవిధంగా 10 లక్షల రూపాయల బీమా, వైద్య బీమా కల్పించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే। అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలకు ఇచ్చిన ఏవైతే వాగ్దానం ఉందో 500 రూపాయలకే గ్యాసు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఫ్రీ యొక్క ఈ పథకాలను ఈరోజు ప్రారంభించుకుంటున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు, నాయకత్వానికి అందరికీ కూడా చేవెళ్ళ గడ్డ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ ప్రాంతం। ఇదే ప్రాంతం నుంచి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే। అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఇక్కడనే పాదయాత్ర చేసి అదే సెంటిమెంట్ను గౌరవించి తెలంగాణలో అదే సెంటిమెంట్ను గౌరవించి పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే। కాబట్టి సెంటిమెంట్గా భావిస్తున్నటువంటి చేవెళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఇక్కడ చాలా సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ 100 కోట్ల రూపాయలు చేవెళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు ప్రకటించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా అధిష్టానానికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటా ఉన్నా। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।